హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో అయితే నేను అమ్మ ఫస్ట్ టైం అయితే హైదరాబాద్ వచ్చింది. అందుకని చెప్పేసి నేను అమ్మకి బిర్లా మందిర్ టు చార్మినార్ వరకు అయితే డే 1లోనే అంటే ఒక్క రోజులోనే చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ డే అమ్మ ఊరు వెళ్ళాలి అండ్ నాకు కూడా హాలిడేస్ దొరకలేదు కాబట్టి నేను చూపించలేకపోయాను అనమాట, ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయాను. అందుకని చెప్పేసి ఒక్క రోజులోనే నేను చార్మినార్ అలాగే హుస్సేన్ సాగర్ బిర్లా మందిర్ చూపిద్దామని తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయిపోయి బస్ ఎక్కేసి డైరెక్ట్ అసెంబ్లీ దగ్గర దిగామండి. లక్డీ కపుల్ వెళ్తే మనకు టెంపుల్కి దారి ఉంటుంది కదా, స్ట్రైట్గా అక్కడ దింపేస్తుంది అనమాట. కాకపోతే నాకు లక్డీ కపుల్ బస్కి లేట్ అవుతుంది, ఇంకా మళ్ళీ అంతా వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను అసెంబ్లీ దగ్గర దిగేసి ఆ నుంచి నడుచుకుంటూ తీసుకెళ్ళాను. ఇదైతే వెహికల్స్ వెళ్ళే దారి. ఇంకో దారి కూడా ఉంటుందండి, స్టెప్స్. ఆ స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు, ఇలాగైనా వెళ్ళొచ్చు, నో అబ్జెక్షన్. ఇలాగైతే చిన్నగా తీసుకెళ్ళాను అనమాట. మొత్తం మన తిరుపతిలో ఎలాగుంటుందో అలాగే ఉంటుందండి ఇక్కడ కూడా. ఇంకైతే వచ్చేసాము. పైకి వచ్చేసి ఇదిగోండి, ఇది ఎక్కే ఇక్కడైతే చెప్పులు పెట్టాలన్నమాట. ఇంకా అదైతే టెంపుల్, అక్కడైతే మొబైల్స్ అన్నీ ఇచ్చేయాలి. మేము లోపలికి మొబైల్ అలో లేదు కాబట్టి నేనైతే తీసుకెళ్ళలేదు. దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గర అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా లడ్డూస్ తీసుకున్నాను. ఇంకా 2 ఫొటోస్ తీసుకొని అయితే మేము ఇంకా మళ్ళీ హుస్సేన్ సాగర్ దగ్గరికి అయితే అమ్మని తీసుకెళ్ళిపోయానమాట. ఇదిగోండి, ఇదైతే మనది సెక్రటేరియట్. ఇంకా ఇక్కడికి తీసుకెళ్ళాను అనమాట. తీసుకొచ్చి అక్కడ నుంచి కొంచెం దూరమే కాబట్టి నేను నడుచుకుంటూనే వచ్చేసాను. ఇంక ఇక్కడ సెక్రటేరియట్ నుంచి ఇట్లా తీసుకెళ్ళాను. నైట్ టైం అయితే వ్యూ బాగుంటుందండి, లైట్స్ అవన్నీ వేస్తారు. మేమైతే ఆఫ్టర్నూన్ టైము అంటే 11 అలా అయింది. మేము కొంచెం మధ్యాహ్నమే కదా అండి, ఎండ బాగా ఎక్కువగా ఉంది. మార్నింగ్ అనే చెప్పచ్చు 11 కంటే, కాకపోతే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంక ఇక్కడ గబ్బిలాలు ఎక్కువ కదా, అమ్మకు చూపిస్తున్నాను. గబ్బిలాలు చూడు ఎన్ని ఉన్నాయో, ఇక్కడ ఎప్పుడు ఉంటాయి. నైట్ అయితే చాలా ఎగిరిపోతాయి. ఇప్పుడు మార్నింగ్ అంతా ఇక్కడే ఉంటాయి, చాలా ఉంటాయి అని చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇదిగోండి లోపలికి అయితే వెళ్తున్నాము. నేను చాలాసార్లు వచ్చానండి, కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ గారి సమాధి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. ఆఫ్టర్ 6 తర్వాత అలో లేదనమాట, అందుకని నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదైతే ఎంట్రన్స్. కానీ ఇక్కడ ఎండకైతే కాళ్ళు చాలా కాలుతున్నాయండి. ఆ కార్పెట్కి రెడ్ కార్పెట్ వేశారు కానీ కాకపోతే చాలా గ్యాప్ ఉందన్నమాట, ఒక కార్పెట్కి. ఇంకా అందుకని చెప్పేసి చిన్నగా ఎలాగోలాగో పరిగెత్తుకుంటూ వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్తానే అక్కడ సమాధి ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఇదేనా సమాధి అంటే అని దండం పెట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు అర్థమైందనమాట. ఇంకా అక్కడే 2 ఫొటోస్ తీసేసుకొని వచ్చేసాము. ఇదేనంటండి సమాధి, నాకు కూడా తెలీదు, బట్ వాళ్ళైతే చెప్పారు ఇదే అని. కాకపోతే అక్కడ ఒక చిన్న విగ్రహం లాంటిది ఏమైనా పెట్టింటే బాగుండు, కొత్త వాళ్ళకి తెలియదు కదా ఇది, అంటే ఒక అరుగులాగా కట్టారనమాట అది, అందుకని మాకు తెలియలేదు. ఇంకా అయితే రిటర్న్ వచ్చేస్తున్నాను. కొంచెం సేపు హుస్సేన్ సాగర్ దగ్గర అమ్మ ఫొటోస్ అవి తీశారనమాట. ఇంకా మేమైతే అక్కడ ఎదురుగా బస్ స్టాప్ ఉంటుందండి, కాకపోతే మేము ఇంకా హుస్సేన్ సాగర్ చూడలేదు కదా, అది చూడడానికి అయితే వెళ్తున్నాము. ఆడే ఎదురుగా అండి, కాకపోతే రోడ్డు క్రాస్ చేయాలి కదా అవతలకి. వెళ్ళేసి మేమైతే ఇక్కడ హుస్సేన్ సాగర్ అయితే అమ్మకు చూపించాను. ఇదంతా మురికి ఉంటుంది, అది ఇది. బోటింగ్ ఎక్కాలంటే అక్కడికి లూమ్ని పార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి అంటే అమ్మ ఇప్పుడేమొద్దు ఎండకి అని చెప్పింది. ఇంకా అందుకని చెప్పేసి సరే అని అక్కడ ఒక 2 ఫొటోస్ తీసేసి అమ్మకి నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ బస్ స్టాప్ అయితే వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి రోడ్కి మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడే మనకు బస్ స్టాప్ అయితే ఉంటుందండి. అక్కడ నుంచి అయితే మళ్ళీ నేను అసెంబ్లీ దగ్గర దిగేసి మళ్ళీ చార్మినార్ బస్ అయితే ఎక్కానండి. అసెంబ్లీ దగ్గర దిగితే మనకి అంటే ఇప్పుడు ఇక్కడ కూకట్పల్లిలో అట్లా ఉంటాం కదా మేము, అందుకని చెప్పేసి అసెంబ్లీ టికెట్ తీసుకుంటానండి. ఎప్పుడైనా చార్మినార్ వెళ్ళారంటే అసెంబ్లీ టికెట్ తీసుకుంటాను. అక్కడ తీసి చార్మినార్కి అయితే బస్సులు ఉంటాయి, అప్పుడు నేను చార్మినార్కి అయితే వెళ్తానండి. అక్కడ నుండి అసెంబ్లీ నుంచి చార్మినార్కి బస్సులు చాలా వస్తాయండి, అందుకని చెప్పేసి అసెంబ్లీ దిగి చార్మినార్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే గాజులు తీసుకున్నామండి, 100 రూపీస్ బాగున్నాయి. అండ్ అలాగే నల్లపూసల దండ ఒకటి తీసుకునింది అమ్మ, అది కూడా బాగుంది. 150, 200కి తక్కువ అన్నాడు కానీ బేరం ఆడితే 150కి ఇచ్చాడు. ఆ నుంచి చిన్నగా వచ్చామండి. చిన్నగా అదేంటిది పటేల్ మార్కెట్ ఆర్ ఏమంటారంటే నాకైతే అంత ఐడియా లేదండి, పేరు గుర్తుంది కానీ ఇప్పటికైతే నాకు గుర్తు రాలేదు.
ఇంకా అక్కడికి తీసుకెళ్ళాను అమ్మని అనమాట. అక్కడ పెట్టుబడి చీరలు అవి ఇవి కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంటాయన్నమాట. ఇంకా అక్కడికి అమ్మనైతే తీసుకెళ్ళాను. ఇక్కడ చార్మినార్ మొత్తం చూపిస్తూ. పైకి వెళ్తావా అమ్మ చార్మినార్ కంటే, యాక్చువల్లీ నేను వెళ్ళానండి ఇంతకుముందు. నేనే కొంచెం గాలి తోలక కొంచెం అయితే ఇబ్బంది పడ్డాను. అందుకని చెప్పేసి అక్కడ ఇప్పుడైతే చాలామంది ఎక్కుతున్నారు కాబట్టి నేనైతే ఎక్కలేనుమా ఎక్కువ అంటే, అమ్మ కూడా వద్దు అంత ఇరుగ్గా ఉంటే నాకు కూడా ఎండకు కొంచెం కష్టం అవుతుంది వద్దులే అనింది. ఇంకా సరే ఇదిగో అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారు అని ఇక్కడ అమ్మవారిని చూపించేసి ఇంకా చిన్నగా తీసుకెళ్ళిపోయానండి అక్కడ మార్కెట్కి అమ్మని. ఇంకా అక్కడ మొత్తం చూపించుకుంటూ నీకేం కావాలో ఫస్ట్ అయితే చూసుకో, మళ్ళీ వచ్చేటప్పుడు మనం అవన్నీ షాప్ చేసుకుంటూ వద్దామని చెప్పేసి అవన్నీ చార్మినార్ దగ్గర మొత్తం చూపించాను. అవైతే ఏంటి అని అడిగింది ఆ చెట్లు. అవి వాటర్లో వేస్తే ఆ మొక్క ఇట్లా గ్రీనరీగా అవుతుందంట. ఎండిపోయినట్టుంది కదా ఇప్పుడు, అది వాటర్లో వేసినప్పుడు మంచిగా గ్రీనరీగా అవుతుందంట అని చెప్పాను. అవునా అని చెప్పేసి ఇంకా అయితే ఇక్కడ నుంచి ఇట్లా మనం చార్మినార్కి అవుట్ సైడ్ వస్తాం కదా ఇటు సైడ్కి, అట్ల నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి అక్కడ ఒక మార్కెట్ వస్తుందండి. అక్కడ కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. పెట్టుబడికి కూడా తీసుకెళ్తూ ఉంటారనమాట చీరలు. ఇంకా అక్కడికైతే అమ్మని తీసుకొచ్చేసాను. ఇలా రోడ్లు అమ్మటి పెట్టింటారండి. డ్రెస్సులు కూడా 200, చిన్నపిల్లలవి 170, 180 అట్లాగే కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంటాయండి బయటితో పోలిస్తే. ఇక్కడ కలంకారీది చున్నీ ఉంటుంది కదండి లంగావోని పైట, అదైతే బయట అడిగితే 700, 800 చెప్పారనమాట. ఇక్కడైతే 650 చెప్పారు. అలాగా వేరియేషన్ అయితే ఉంది అండి బయటికి ఇక్కడికి. అందుకని చెప్పేసి అమ్మని ఇక్కడ చూపించడానికి తీసుకొచ్చాను. అమ్మ కూడా ఇక్కడ చాలా చీరలు తీసుకునేది, కాటన్ చీరలు తీసుకునింది, మగ్గం వర్క్ బ్లౌజ్. బయటికి ఇక్కడ కూడా చాలా తక్కువ ఉన్నాయండి. ఇక్కడ శారీస్ చూస్తున్నాము. చెల్లి వాళ్ళు లంగా బాగుని కుట్టించుకోవాలి, ఒక శారీ తెమ్మంటే చూస్తూ ఉన్నాం అనమాట. ఏం తీసుకురావాలి ఏంటి అని చెప్పేసి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి, అందుకే ఇంత క్లారిటీ లేదనమాట వీడియో. ఇంకా ఇలాగా చూసుకుంటూ మాకు ఎక్కడైతే నచ్చాయో మళ్ళీ అక్కడికి రిటర్న్ వచ్చేసి షాప్ అయితే చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోయామండి ఇంటికి తొందరగానే. ఎందుకంటే మేము వచ్చింది మార్నింగ్ వచ్చామన్నమాట. టెంపుల్కి వెళ్ళాలి కదా బిర్లా మందిర్కి. మనకి మార్నింగ్ కొంచెం మళ్ళీ ఎండ ఎక్కువ అయితే అక్కడ కొంచెం క్యూ, అంటే సాటర్డే కదా క్యూ ఎక్కువ ఉంటుంది అనేసి మనం మార్నింగే వచ్చేసానమాట బిర్లా మందిర్కి. అక్కడ దర్శనం అయితే చాలా తొందరగా జరిగింది. అంటే కొంతమందే ఉన్నారనమాట, అందుకని చెప్పేసి తొందరగానే జరిగిందండి దర్శనం. అందుకని అక్కడ నుంచి త్వరగా ఇలా బోల్డ్ అన్ని శారీస్ అయితే తక్కువ ధరలోనే ఉన్నాయండి బయటతో పోలిస్తే. మేము ఇలా కొన్ని శారీస్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము తొందరగా. మా ఛానల్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోమండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.